సముద్ర మట్టానికి 5,000 అడుగుల ఎత్తులో ఉండే కొండ. త్రేతాయుగంలో వాలి పూజించిన శివలింగం. అంతరగంగమ్మ ఆలయం ముందు కేవలం బండపైనే ఎన్ని నీళ్లైనా ఉబికి వచ్చే చిన్న కోనేరు. ఓ మహర్షి తపస్సు చేసిన గుహ. సప్త ఋషులు శివలింగం ఉన్న మరో గుహ. 100 సంవత్సరాలైనా చెరిగిపోని గరుడ పక్షి రక్తపు మరుకలు. కొన్నిసార్లు అద్భుతమైన విశేషాలు మనకు దగ్గరలోనే ఉన్నా తెలియకుండా ఉంటాయి. అలాంటి అద్భుతాలలో ఒకటి ఈ వాలీశ్వర కొండ. కొండ ఎక్కడం కొంచెం కష్టం, కానీ వెళ్ళిన తర్వాత ఈ విశాలమైన కొండలో ప్రశాంతమైన వాతావరణంలో పరవశించిన వారు ఉండరు. సముద్ర మట్టానికి 5,000 అడుగుల కన్నా ఎత్తు ఉండే ఈ కొండలో చాలా విశేషాలు ఉన్నాయి. ఈ కొండ ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంబకూరు అనే ఊరికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. మదనపల్లి నుండి చెంబకూరుకి డైరెక్ట్ రోడ్డు ఉంది. 32 కిలోమీటర్ల దూరం ఉంది. పొంగనూరు నుండి వస్తే రామసముద్రం నుండి 3 కిలోమీటర్ల దూరం ఉంది. ఇప్పుడు కొండ దగ్గర ఉన్నాం. వచ్చేవారికి ఈజీగా ఉండటానికి గూగుల్ మ్యాప్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇక్కడ నుండి ఈ రోడ్లో 2 వీలర్లో పైకి వెళ్తున్నాం. కార్ రావడం చాలా కష్టం. 5 కిలోమీటర్ల దూరం ఉన్న ఘాట్ రోడ్ ఇది. దూరం నుండి రోడ్డు వ్యూ చాలా బాగుంది. దారి కొంచెం ఇబ్బందిగానే ఉంది. పైకి వెళ్ళగానే మొదట వచ్చేది అంతరగంగమ్మ ఆలయం. కానీ మొదట పైన ఉన్న వాలీశ్వర స్వామి ఆలయం చూసి తర్వాత ఇక్కడికి వద్దాం. 2 వీలర్ ఇక్కడే పార్క్ చేసి నడిచి వెళ్దాం. 15 నిమిషాలు పడుతుంది కొండపైకి నడిచి వెళ్ళడానికి. ఇదే వాలీశ్వర స్వామి దేవస్థానం. చరిత్ర ఏమిటంటే, త్రేతాయుగంలో అంటే రామాయణ కాలంలో సుగ్రీవుని అన్న అయిన వాలి ఒక శివలింగం కిష్కింధకు తీసుకువెళ్తున్నప్పుడు సాయంత్రం కావడంతో శివలింగాన్ని ఈ కొండపైనే ఉంచి పక్కనే ఉన్న కోనేటిలో స్నానం చేసి పూజించి తరువాత తీసుకొని వెళ్ళబోయాడు. కానీ ఎంత ప్రయత్నించినా శివలింగం ఉన్న చోటు నుండి కదలలేదు. చాలాసేపు ప్రయత్నించి కదలకపోయేసరికి ఆ రాత్రి శివలింగం పక్కనే నిద్రపోయాడు. కలలో శివుడు కనపడి, నేను ఇక్కడే ఉండి కలియుగంలో నరుల చేత పూజలందుకుంటాను అని చెప్పాడు. మెలకు వచ్చిన వాలి శివుని మాటలు గుర్తొచ్చి లింగానికి బాధపడుతూ నమస్కరించి కిష్కింధకు వెళ్ళిపోయాడు. త్రేతాయుగం ముగిసిన తరువాత ద్వాపరయుగమంతా శివలింగం పుట్టలోపలే ఉండిపోయింది. కలియుగంలో చాలా కాలం తరువాత కర్ణాటకలోని యాదగిరి ప్రాంతానికి చెందిన ఒక రైతును తమ కుమార్తెనిచ్చి వివాహం చేయమని అడుగుతూ ఉండే ఆ ఊరి రాజు నుండి తప్పించుకోవడానికి ఆ రైతు కుటుంబం రాత్రికి రాత్రే వారి కుటుంబం పశువులతో సహా ఈ కొండ దిగువ భాగానికి వచ్చి నివసించడం మొదలుపెట్టారు. వారి ఆవుల్లో ఒక ఆవు సాయంత్రం పాలు ఇవ్వకపోవడం గమనించి రైతు ఒకరోజు ఆ ఆవు వెంట వెళ్తే ఆవు ఈ శివలింగం ఉన్న పుట్టపైన పాలు ధారగా విడుస్తోంది. అది చూసి ఆ రైతు తన దగ్గరున్న గొడ్డలితో ఆ పుట్టను పగలగొట్టడానికి ప్రయత్నించాడు. గొడ్డలి శివలింగానికి తగిలి రక్తం రాగానే చూసి స్పృహ తప్పిపోయాడు. రాత్రంతా ఇంటికి రాలేదు. పొద్దున రైతు కుటుంబం వచ్చి పుట్ట పక్కన పడున్న రైతును చూసి సపర్యలు చేయగా ఆయనకు మెలకువ వచ్చి పుట్టను పూర్తిగా తొలగించి చూస్తే శివలింగం కనపడింది. తన వల్ల లింగానికి దెబ్బ తగిలినందుకు క్షమించమని ప్రార్థించి అప్పటి నుండి తమ ఇలవేల్పుగా పూజించడం ప్రారంభించారు. ఆయనకు కలలో వాలి వల్ల శివలింగం ఇక్కడ ప్రతిష్ఠ కాబడిన వృత్తాంతమంతా తెలిసింది. అప్పటి నుండి స్వామిని వాలీశ్వరుడని పిలిచారు. ఆ పేరుతోనే ఈ కొండను వాలీశ్వర కొండ అని పిలుస్తారు. తరువాత కాలంలో కర్ణాటకకు చెందిన ఏకిల దొర అయిన చంద్రప్ప నాయుడు ఈ ఆలయాన్ని కట్టించి మాన్యాలు ఏర్పాటు చేశాడు.
ఇక్కడున్న ఈ గోపురం కట్టిస్తున్నప్పుడు అనుకోని ఒక సంఘటన జరిగింది. ఒక గరుడ పక్షి దొర తలపైన ఎరుపు రంగులో ఉన్న తలపాగాను మాంసం అని పొరపాటు పడి దాన్ని ఆయన తలపై నుండి తీసుకుని వెళ్లి సగం పూర్తయిన ఈ గోపురం పైన కూర్చుంది. గ్రద్ద తన తలపాగా తీసుకువెళ్లడం, గోపురం పైన గ్రద్ద వాలడం అపశకునమని భావించిన దొర కోపంతో ఒక బడిసెలాంటి ఆయుధాన్ని గురిచూసి గ్రద్దపైకి విసిరాడు. అది నేరుగా గ్రద్దకు గుచ్చుకొని రక్తం కారసాగింది. విచిత్రంగా ఆ గరుడ పక్షి మనుష్య భాషలో మాట్లాడుతూ, దుష్టుడా, ఇంత చిన్న దానికే నా ప్రాణం తీస్తావా? నువ్వు చేసే ఈ కార్యం ఆగిపోతుంది అని శాపం పెడుతూ కొంత దూరం గాల్లో ఎగురుతూ కొండ క్రింది భాగంలో ఇక్కడ పడి ప్రాణం విడిచింది. ఇది జరిగి వందల సంవత్సరాలవుతోంది. ఇప్పటికీ ఆ గరుడ పక్షి పడి చనిపోయిన ఈ చోటులో రక్తపు మరకలు అలాగే ఉన్నాయి. బాగా గమనిస్తే ఆ మరకలు కూడా పక్షి ఆకారంలోనే ఉన్నాయి. ఈ చుట్టుపక్కల పల్లెల వారందరూ కూడా ఎన్నో ఏళ్ల నుండి ఈ మరకలు చూస్తూనే ఉన్నారు. ఆ సంఘటనకు గుర్తుగా ఇవి అలాగే ఉన్నాయి. నాకు ఈ మరకలు చూడగానే ఒక గగురుపాటు కలిగింది. అలాగే చూస్తూ ఉండిపోయాను. ఇది మాత్రం అద్భుతం. అందుకే ఈ కట్టడం పూర్తి కాకుండా ఆగిపోయింది. తరువాత చోళులు కూడా ఈ ఆలయాన్ని పోషించారు. ఈ ఆలయం సరిగ్గా కర్ణాటక ఆంధ్ర సరిహద్దులో ఉండటం వల్ల గర్భగుడిలో ఉన్న శివలింగం కర్ణాటకకు చెందినదిగా, అమ్మవారు ఆంధ్రకు సంబంధించినదిగా ఉండేది. అప్పుడు పొంగనూరు జమీందారు రాజా ఇమ్మడి చిక్కరాయలు మైసూరు జమీందారుతో మాట్లాడి గర్భగుడిని కూడా ఆంధ్రకు చెందేటట్లు చేశాడు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం ఆర్నడింపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. ఈ ప్రాంతంలో ఈ కొండ చాలా ప్రసిద్ధి. నేను ఈ కొండకు వెళ్ళినప్పుడు గుడి మూసి ఉంది. ఇక్కడ ప్రతి సోమవారం మాత్రమే శివునికి అభిషేకం జరుగుతుంది. అందువల్ల ఆ రోజు మాత్రమే పూజారి భక్తులు ఇక్కడికి వస్తారు. 3 యుగాల నుండి ఉన్న శివలింగాన్ని చూడాలని సోమవారం రోజు మళ్ళీ వెళ్ళాను. ఈ భక్తులందరూ కొండ క్రింద ఉన్న పల్లెలు ఆర్నడింపల్లి, గుండేవారిపల్లి నుండి నడిచే వచ్చారు. చిన్నపిల్లలు కూడా కష్టమైన ఈ దారిలో నడిచే వచ్చారు. పూజారులు కూడా ముగ్గురు వచ్చారు. ప్రధాన పూజారి అయిన మల్లికార్జున స్వామివారు బలసముద్రం అనే ఊరు నుండి ప్రతి సోమవారం 2 వీలర్లో వస్తారు. అభిషేకానికి వచ్చినారా మీరు? ఏ ఊరండి మీది? ఆర్నడింపల్లి. ఎక్కడ? అది రామసముద్రం దగ్గర ఇక్కడే, బలసముద్రం పక్కన. ఓకే. స్వామికి రుద్రాభిషేకం కన్నుల పండుగగా చేశారు. అభిషేకం చేసి సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వామిని చూడటం నా అదృష్టం. లక్ష్మీపతి అనే ఆయన ఈ కొండకు పడమర వైపున్న చెరువును చూపించారు. ఆ చెరువు కట్ట కట్టడానికి ఈయన కూడా వచ్చారట. ఆలయంలో 2 తేరులున్నాయి. మహాశివరాత్రికి ప్రధానంగా 3 రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. అప్పుడు ఇక్కడ ఊరేగింపు జరుగుతుంది. గుడి దాటి కొంత దూరం వస్తే ఒక రాతి దీపస్తంభం ఉంది. ఈ స్తంభం పైన ఉత్సవాలప్పుడు దీపం వెలిగిస్తారు. ఇంకొంచెం ముందుకొస్తే ఎన్ని వేల మంది అయినా ఉండగలిగే ఈ కొండలో సహజంగా ఏర్పడిన నీటి నిలవలు ఉన్నాయి. నీరు చాలా బాగుంది. దిగి నీళ్లు త్రాగడానికి వీలుగా బండలతో మెట్లు ఏర్పాటు చేశారు. మేకలు కూడా మేత కోసం వచ్చాయి. ఇక్కడ నుండి దూరంగా ఉన్న పల్లెలన్నీ కనిపిస్తాయి. ఇక్కడ చాలా ఈత చెట్లున్నాయి. 20 ఏళ్ల ముందు నేను చూసిన నాగజెముడు మొక్కను కూడా మళ్ళీ ఇక్కడ చూశాను. వాలుగా ఉన్న పెద్ద బండ దిగి కిందికి వస్తే మరో అద్భుతమైన ప్రదేశం ఉంది. ఇది అంతరగంగమ్మ ఆలయం. ఈ అమ్మవారు చాలా మహిమాన్వితమైనది. అమ్మవారి ముందు ఉన్న ఈ చిన్న కోనేరులో
నీళ్లు ఎప్పటికీ ఇంకిపోవు, ఎంత తోడినా తగ్గిపోవు, అలాగే పైదాకా కూడా రావు, అడుగులోతు మాత్రమే ఉంటాయి. ఆశ్చర్యం ఏమిటంటే ఈ చిన్న కోనేరున్నది ఒక బండపైన. చూడటానికి నీళ్లు కొన్నే ఉన్నట్టు అనిపిస్తుంది. పక్కన ఉండే పూల చెట్లు, కరివేపాకు చెట్టు, నిమ్మ చెట్టుకు ఈ నీళ్లే ఆధారం. ఇప్పుడున్న ఈ గుడి ఈ నీటిని ఉపయోగించే కట్టారు. ఈ నీరు చాలా పవిత్రమైనది. ఈ నీటిలో కాళ్ళు పెట్టకూడదు, అలా పెడితే నీరు ఇంకిపోతుందని నమ్ముతారు. అలా 1-2 సార్లు ఇంకిపోయాయట కూడా. ప్రతి మంగళవారం ఇక్కడికి భక్తులు వచ్చి తమ కోరికలు తీరని వారు మొక్కులు చెల్లిస్తారు. అప్పుడు ఇక్కడే ఉన్న వంట పాత్రల్లో వంట చేసుకొని భోజనం చేస్తారు. ఆ వంటకు, త్రాగడానికి, వంట పాత్రలు శుభ్రం చేయడానికి కూడా ఈ నీళ్లే ఉపయోగిస్తారు. దీన్ని బట్టి మనమే అర్థం చేసుకోవచ్చు ఎన్ని నీళ్లు సహజంగా ఊబికి వస్తాయో. నేను చదివిన పుస్తకంలో ఒక గుహ ఉందని, అందులో శివలింగం ఉందని తెలిసింది. కానీ ఎక్కడుందో ఇంత అడవిలో ఎలా వెతకడం? ఈ కొండకు వచ్చినప్పటి నుండి అది మనసులో మెదులుతూనే ఉంది. అది తెలియకుండానే వెళ్ళిపోవాలేమో అనుకుంటూ అమ్మవారి గుడి దగ్గర ఉన్నప్పుడు నా కోసమే ఆ పరమశివుడే పంపినట్టు ఒక మేకల కాపరి మా దగ్గరికి వచ్చాడు. ఈయనకు తెలిసి ఉంటుందా లేదా అనుకుంటూ అడిగితే, ఇక్కడే పక్కనే ఉంది, చూపిస్తారండి అన్నాడు. ఎంత సంతోషం అనిపించిందో. మా తమ్ముడితో పాటు వెళ్తున్న ఆయనే ఆ మేకల కాపరి. అమ్మవారికి నమస్కరించి తూర్పు వైపు వెళ్తే ఇంకో గుహ ఉంది. దాన్ని లోతు గెవి అని పిలుస్తారు. ఈ గుహలో శివలింగం ఉందని, నీటి బొట్లు ఎప్పుడూ శివలింగం పైన పడుతూ ఉంటాయని చెబుతున్నారు. మాకు ఈ గుహలు చూపించిన నారాయణ గారు కూడా అదే చెప్పారు. ఇదే లోపలికి వెళ్ళే దారి. లోపలికి వెళ్ళే దారి చాలా చీకటిగా ఉంది. 1 కిలోమీటర్ దూరం వెళ్తే శివలింగం ఉంటుంది అన్నారు. కానీ ఆ సాహసం చేయదలుచుకోలేదు. రామసముద్రానికి చెందిన పిఆర్ అడ్వెంచర్స్ అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు గుహలోకి కొంత దూరం వెళ్ళి చాలా కష్టంగా ఉండటం, ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోవడంతో తిరిగి వచ్చేశారు. నేను ఆ వీడియోలు చూశాను. పాపం చాలా కష్టపడి వెళ్ళారు. మీరు కూడా చూడాలంటే పిఆర్ అడ్వెంచర్స్ 93 అని సెర్చ్ చేస్తే చూడొచ్చు. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అలాగే సుబ్బు ఫ్రమ్ శివపురం అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చేశారు. లోపలికి వెళ్ళడం చాలా ప్రమాదం. ఎవరూ ఆ సాహసం చేయకండి. మీకు ఎవరు చెప్పినారండి ఇట్లా? అంటే మీకు చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు నాకు అది వస్తూ ఉంటుంది అది వాళ్ళకి. అంటే మీకు తెలిసి ఎవరైనా పోయినారా లోపలికి? తెలిసి దేవాళ్ళకి వస్తూ ఉంటాం కదా మేము. నేను తయారేసి మట్టి ఒక 30-40 ఏళ్ళు నాకు దేవాళ్ళు వస్తూ ఉన్నాయి. కాబట్టి మీకు తెలిసే ఉంటుంది పోయిన వాళ్ళు కూడా. నీళ్ళు పడే సౌండ్ కూడా వినిపిస్తుంది అయితే. మీ పేరునా? 16 ఏళ్ల ముందు వరకు దారి బాగా ఉండి శివలింగం వరకు వెళ్ళేవారట. ఇప్పుడు దారి మూసుకుపోయింది. వెళ్ళిన వారు మాత్రం లోపల 10 మంది కూర్చునేంత ఒక ఇసుక తిన్నె ఉందని, అక్కడ శివలింగం ఉందని చెప్పారు. 7 ఋషులు అక్కడ ఉన్నారని నమ్ముతారు. ఉత్తరం వైపు 100 అడుగుల దూరం వెళ్తే ఋషి గెవి ఉంది. గుహను గెవి అని కూడా అంటారు. ఈ గుహలో ఋషులు తపస్సు చేసేవారు. బయట నుండి చూడటానికి చిన్నగా, లోపలికి వెళ్ళడానికి దారి కూడా చిన్నగా ఉంది. కానీ లోపల తపస్సు చేసుకోవడానికి అనువుగా ఉంది. ఇక్కడ నుండి చాలా చిన్న ద్వారం ఉంది. లోపలికి ఎలా వెళ్ళి కూర్చునే వాళ్ళు తెలియడం లేదు. బహుశా సూక్ష్మ శరీరం ధరించి వెళ్ళి వస్తూ ఉండి ఉండవచ్చు. లోపల చాలా వేడిగా ఉంది. మరి ఏ ఋషి ఇక్కడ తపస్సు చేశాడో వివరాలు అందుబాటులో లేవు. నేను చదివిన పుస్తకంలో కూడా రాయలేదు. లోపలికి వెళ్ళి రావడం ఒక మంచి అనుభూతి. ఇంత చరిత్ర ఉన్న ఈ ప్రదేశం అభివృద్ధి చెందకపోవడానికి గరుడ పక్షి పెట్టిన శాపం కారణమేమోనని ఆలోచించి పరిహారంగా ఆ పక్షి పడి మరణించిన స్థలానికి దగ్గరలో ఈ వినాయకుని గుడి కట్టించారు. ఇంత చరిత్ర, ఇన్ని విశేషాలున్న ఈ వాలీశ్వర కొండ ప్రయాణం మాత్రం చాలా ప్రత్యేకమైనది. 2 వీలర్లో లేదా నడిచి అయినా ఈ కొండకు వెళ్ళవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.